హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లీస్ వరల్డ్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. తమ్నేల్ చూసేసిండ్రు కదా, ఇవాళ లోటస్ థీమ్ లో నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. డెకరేషన్ అండ్ నేను చేసిన లోటస్ డిఐవై ఇవన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇక్కడంతా డెకార్ చేసేస్తాను. ఫస్ట్ అయితే బ్యాక్ డ్రాప్ సెట్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ పైన ఈ లోటస్ బడ్ హ్యాంగింగ్స్ అనేవి పెడుతున్నాను. నెక్స్ట్ ఈ క్యూట్ లిటిల్ హ్యాంగింగ్స్ కూడా సైడ్స్ కి పెట్టేస్తాను. అన్ని డిఫరెంట్ టైమ్స్ లో ఆర్డర్ చేసినవి, కానీ లక్కీగా అనుకోకుండా అన్ని లోటస్ యాక్సెసరీస్ అన్ని రెడీ ఉండే నా దగ్గర. అందుకని నాకు ఐడియా వచ్చిందనమాట, అన్ని లోటస్ థీమ్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా లోటస్ ఆసన్ కూడా చేసేద్దామని డిసైడ్ అయిపోయినా. సైడ్స్ కి అయితే నేను ఆర్టిఫిషియల్ బనానా స్టెమ్స్ పెట్టినాను. అది చాలా వరకు నా డెకార్ లో మీరు చూస్తారు. ఈ ఇయర్ అయితే నేను ఫస్ట్ ఫ్రైడేనే వ్రతం అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతం వీడియో అప్లోడ్ చేసినాను. దాంట్లో పూజ, ప్రసాదంకి చేసిన ఐటమ్స్ ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా వీడియో పెట్టినాను కాబట్టి ఈ ఇయర్ మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలని అనిపించలేదు. లాస్ట్ ఇయర్ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ బ్యాక్ డ్రాప్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు పెడుతున్న లోటస్ ఆసన్ నేను ఎట్లా చేసినానో చూపిస్తాను. లోటస్ ఆసన్ చేయడానికైతే నేను పింక్ అండ్ గ్రీన్ కలర్ పేపర్స్ తీసుకున్నాను. పోస్టర్ బోర్డ్స్ అంటామన్నమాట. సో అదైతే మనకి థిక్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. A4 సైజ్ పేపర్లో నేను ఇక్కడ లోటస్ కట్అవుట్ అయితే చేసుకున్నాను. అది యూజ్ చేసుకుంటూ నేను పింక్ అండ్ గ్రీన్ కలర్స్వి కట్ చేసేసుకుంటాను. సో నాకు ఆ సైజ్ కరెక్ట్ అనిపించింది. సో మీకు కొంచెం చిన్నగా కావాలంటే చిన్న సైజులో కూడా మీరు కట్ చేసుకోవచ్చు. గ్రీన్ ఓన్లీ బాటమ్ లేయర్లో ఉంటుంది కాబట్టి అవి కొన్ని చేసుకుంటే సరిపోతుంది. పింక్ మాత్రం నేను ఇక్కడ ఎక్కువే తీసుకున్నాను. సేమ్ వేలో నేను ఇక్కడ పింక్ పెటల్స్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇవన్నీ స్టిక్ చేయడానికి నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దాన్ని సర్కిల్లో కట్ చేసేసుకుంటాను. స్టిక్ చేసే ముందు నేను రబ్బర్ బ్యాండ్ పెట్టి ఒక ఫ్యూ మినిట్స్ వీటిని పక్కన పెట్టేసిన. ఆ స్టెప్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇట్లా ఫ్లాట్గా కాకుండా మంచి కర్వ్ వచ్చి న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట. సేమ్ స్టెప్ నేను పింక్తో కూడా చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను గ్లూ గన్ యూజ్ చేసి మొత్తం అంతా స్టిక్ చేసేస్తున్నాను బోర్డ్ పైన. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టినా కదా నేను. సో ఈ మధ్యలో నేను పింక్ ఒకటి స్టిక్ చేసేస్తానమాట. దట్స్ ఇట్. అన్ని పెట్టేసిన తర్వాత ఫస్ట్ లేయర్ అయితే ఇట్లా కనిపిస్తుంది. సెకండ్ లేయర్కి వచ్చేస్తే నేను పెటల్ అంతా ఫోల్డ్ చేయకుండా జస్ట్ పైన ఫోల్డ్ చేసేసిన. ఇంకా మధ్యలో కట్ చేసుకొని గ్లూ పెట్టేసి నేను చూపిస్తున్నట్టుగా మనం ఫోల్డ్ చేయాలి. స్టిక్ చేసేసుకున్న తర్వాత పైన లేయర్ మనకి ఇట్లా కనిపిస్తుంది. ఫైనల్గా ఇట్లా అయితే రెడీ అయిపోయింది. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఎంత ప్రిటీగా కనిపిస్తుందో కదా. మధ్యలో ప్లేస్ అంతా నేను అమ్మవారిని పెట్టిన తర్వాత శారీతో కవర్ చేసేస్తాను. ఈ డెకార్ మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. కలశం పెట్టడానికి కూడా నా దగ్గర ఇంకొక బ్యాక్ డ్రాప్ క్లాత్ ఉంటే సో లోటస్ వచ్చేలాగా పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శారీ డ్రేపింగ్ అనమాట. సో నేను ఇది ఆల్రెడీ అయర్న్ చేసుకున్నాను, బట్ ఇంకొకసారి రీడూ చేయాల్సి వచ్చింది. శారీకి 2 కార్నర్స్ వచ్చేసి నేను ఈ వేలో ఫోల్డ్ చేసేసుకుంటాను.
మధ్యలో వచ్చే కుచ్చులు మాత్రం నేను ఆల్రెడీ పెట్టుకొని ఐరన్ కూడా చేసేసుకున్నాను. ఇంతకు ముందు చూపించినట్టు నేను ఇంకో సైడ్ ఆఫ్ ద శారీ కూడా పిన్ చేసుకుంటున్నాను. పిన్స్ పెట్టి అయితే రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా పూజ రోజు పొద్దున అమ్మవారికి కట్టేయడమే. ఇంకా వ్రతం రోజు పొద్దున్నే నేను ఇక్కడ ప్రసాదాలు స్టార్ట్ చేసేస్తున్నాను. నేను 5 రకాల ప్రసాదాలు చేసినాననమాట. సో పరవాన్నం అండ్ నెక్స్ట్ ఇక్కడ పూర్ణాలకి రెడీ చేసుకుంటున్నాను. వడ, పూర్ణాలు, పరవాన్నం, శనగలు అండ్ పులిహోర ఇవి నేను చేసిన ప్రసాదాలు ఆ రోజు. సో నా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. హోప్ మీరు కూడా కమింగ్ వీక్స్‌లో మంచిగా వ్రతం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ లోటస్ DIY ఇవన్నీ ఎట్లా అనిపించిందో డెఫినెట్‌గా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.